హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ జాకెట్ ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. దానిలో ఉన్న ఉపయోగం ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం డబుల్ హ్యాండ్స్ అంటే 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ సరిపోకపోయినా సరే క్లాత్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. మనకి క్లాత్ ఒకవేళ అంచు అనేది తక్కువ ఉంది అనుకున్నట్లయితే మనం నార్మల్గా కట్ చేసుకొని మిడిల్కి వచ్చే విధంగా బోర్డర్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు ప్రతి వీడియోలో కూడా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీకు సెపరేట్ కూడా ఉన్నాయి వీడియోస్ అనేది. ఒకసారి చూడండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎంత క్లాత్ తక్కువైనా సరే ఈజీగా జాయింట్ చేసుకోవచ్చు. మనకి జాయింట్ అనేది కూడా తెలియదు, అంత నీట్గా వేసుకోవచ్చు. మీకు ఫుల్ బార్డర్ కావాలనుకునే వాళ్ళు క్లాత్ అనేది యాడ్ చేసుకొని లోపలికి ఇంకో క్లాత్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ప్లెయిన్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు బార్డర్ కావాలనుకున్నట్లయితే చిన్న బార్డర్ వచ్చినట్లయితే మిడిల్కి వచ్చే విధంగా చూసుకొని జాయింట్ చేసుకోవచ్చు. ప్లెయిన్గా కట్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు అలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తెలియచేయచ్చు. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో ఇదిగా ఫోల్డ్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద మనం ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వెట్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పై నుంచి కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో చూసుకోండి. అలాగే పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒకసారి టేప్తో లూజ్ చూపిస్తున్నాను. మనకి ఎంతైతే లూజ్ ఉందో కరెక్ట్గా అంతే ఒక లూజ్ మార్కింగ్ చేసుకోండి. అంటే 6 ఇంచెస్ వచ్చింది కాబట్టి 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేయడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మనకి 8 ఇంచెస్ అయితే ఉంది లూజ్ పొడవు వచ్చి. కరెక్ట్గా కింద పొడవు నుంచి హ్యాండ్ దగ్గర నుంచి కరెక్ట్గా పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర నుంచి చెంగ భాగానికి కరెక్ట్గా లూజ్ చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ రాకుండా ఒకసారి చూసుకొని చెక్ చేసుకోవాలి. మనకి ఖర్చుతో ఎంత అయితే ఉందో ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. 9 ఇంచెస్ అయితే ఉంది ఖర్చుతోనే. మనకి తక్కువ ఉంది కాబట్టి కొంచెం క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. మనకి 7.5 వచ్చింది లూజ్ వచ్చి. మన క్లాత్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. క్లాత్ అయితే సరిపోదు కాబట్టి. ఇప్పుడు ముందుగా ఒక హాఫ్ లైన్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు ఇక్కడి నుంచి కట్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. మా క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ అండి. క్రొత్తగా చూసేవాళ్ళు మా క్రొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం కరెక్ట్గా చూసుకోండి. పైనుంచి 3 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 3.5 కూడా తీసుకోవచ్చు. మనకు చంకభాగం పొడవును బట్టి మెజర్మెంట్ తీసుకోండి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఆ విధంగా ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. చంకభాగం దగ్గర నుంచి మనకి కరెక్ట్గా హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో అట్లా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి పొడవును బట్టి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా చూసుకోండి. నేను 2.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను, లేదా 3 ఇంచ్ వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ ఎంత మార్కింగ్ అనేది వచ్చిందో అంత మార్కింగ్ లూజ్ అనేది తీసుకోవాలి. మనకి కరెక్ట్గా 8.5 వచ్చింది. అదే 8.5 లూజ్ మార్కింగ్ చేస్తాను. ఎక్స్ట్రా వచ్చి మనకి ఖర్చు వచ్చి 2 ఇంచెస్
తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి, ఎందుకంటే మనం 2 జాయింట్ చేసినప్పుడు క్లాత్ తక్కువ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ తీసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ పెంచుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం క్రాస్గా ఈ మార్కింగ్స్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు 2 ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు స్ట్రైట్ తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి, మన వీడియోస్ యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఈ విధంగా జాయింట్ అనేది కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్లో సైడ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు లోతు తీసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా మన లోతు తీసుకోవడం వల్ల మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో మెయిన్ చంక భాగానికి. కాబట్టి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా జాయింట్ చేసుకున్న తర్వాత పైన లైన్ నుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసింది ఊడిపోకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా క్రొత్త ఛానల్ని కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ అండి, అది కూడా ఒకసారి లైక్ చేయండి.